సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇండియాకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అకౌంట్ ఆఫీసర్, అదేవిధంగా కంప్యూటర్ ప్రోగ్రామర్, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ డెప్యుటేషన్కి సంబంధించినటువంటి స్టెనో టైపిస్ట్కి సంబంధించినటువంటి ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయబోతున్నారు. సో వీటికి సంబంధించినటువంటి సాలరీ ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి 53,100 నుంచి 1,67,800 రూపీస్ వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. సో వివిధ భాగాలకు సంబంధించినటువంటి సాలరీస్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 నుంచి 35 సంవత్సరాలు, అదేవిధంగా 30 ఇయర్స్, అదేవిధంగా 56 ఇయర్స్, అదేవిధంగా 18 నుంచి 27. సో 18 నుంచి 27 సంవత్సరాల్లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించినటువంటి మనకి సో నెక్స్ట్ ఇక్కడ మనకి అదర్ దెన్ టోటల్ సాలరీ విచ్ ఇంక్లూడ్స్ పే ఇన్ ద ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అదేవిధంగా డిఆర్ఎస్ అలవెన్స్కి సంబంధించినటువంటి హెచ్ఆర్ఏ అండ్ ఎన్పిఎస్ ఎంప్లాయర్స్ సంబంధించినటువంటి సో చిల్డ్రన్స్ అండ్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్, అదేవిధంగా అన్ని విధాలుగా మనకి అన్ని అలవెన్స్ వచ్చేసి భర్తీ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఈ వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఇక్కడైతే చూసుకోవచ్చు. మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ విత్ ఏ 2-year ప్రొబేషన్ పీరియడ్, డెప్యుటేషన్ బేసిస్ ఓన్లీ ఫర్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించినటువంటి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి ది క్యాండిడేట్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికేబుల్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి చూసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు అప్పుడైతే పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి సో రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి సూపర్వైజన్స్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ది సెక్షన్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి జాబ్ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించిన డ్యూటీస్ అనేసి అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి కంప్యూటర్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ కానీ రికగ్నిషన్ మీరు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రొఫెన్సీ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 1 year ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఏరియాస్ ఫర్ ప్రోగ్రామింగ్ సంబంధించి ఉండాల్సి అయితే ఉంటుంది. సో మీరు అప్పుడైతే పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి డిస్క్రైబ్ క్వాలిఫికేషన్కి సంబంధించి పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ టెక్నికల్ మెయింటెనెన్స్కి సంబంధించి రిక్వైర్డ్ టు సపోర్ట్ అండ్ ఎక్స్పాండ్ ద ఫంక్షనాలిటీస్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి వర్క్ అండ్ గుడ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ది ఇండివిజువల్ మస్ట్ కేబుల్ ఆఫ్ వర్కింగ్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మీకు ఈ విధంగా వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ అనేసి అయితే ఉంటాయి జాబ్కి సంబంధించి. నెక్స్ట్ మనకి కంప్యూటర్ ఆపరేటర్ ఏ విధంగా ఉంటుందంటే సో బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది దీనికి కూడా. సో ప్రొఫెషన్ డిగ్రీ టైపిస్ట్ స్పీడు, అదేవిధంగా నాట్ లెస్ దెన్ 15,000 కీ డిప్రెషన్ పర్ అవర్కి సంబంధించి డేటా ఎంట్రీ వర్క్కి సంబంధించి. సో నెక్స్ట్ మనకి డిస్క్రైబ్ క్వాలిఫికేషన్కి సంబంధించి డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అనేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి ఫర్ డిప్రెషన్ 2 years అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. హోల్డింగ్ అనలాగ్ పోస్ట్ అనేసి అయితే హ్యావింగ్ 6 years రెగ్యులర్ సర్వీస్ ఇన్ లెవెల్ 5కి సంబంధించి, అదేవిధంగా హ్యావింగ్ 10 years రెగ్యులర్ సర్వీస్ ఇన్ లెవెల్ 4కి సంబంధించి సో ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటుందంటే మనకి అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ సిస్టమ్ ఆపరేషన్స్, అదేవిధంగా మానిటరింగ్ అండ్ డేటా ఎంట్రీకి సంబంధించి సో సపోర్ట్ అండ్ ఎక్స్పాండ్ ఫంక్షనాలిటీస్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ కానీ ఇండివిజువల్ మస్ట్ కేబుల్ వర్కింగ్ ఇండిపెండెంట్లీ ఎగ్రింగ్ కాంప్లెక్స్ ఇంటరాగేషన్స్ కానీ ఎన్సరింగ్ ద అప్లికేషన్స్ అనేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు ఈ విధంగా వచ్చేసి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి స్టెనోకి సంబంధించి కేవలం 12th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి మనకి. సో కి సంబంధించి డ్యూరేషన్ 10 minutes ఇన్ 80 words per minute వచ్చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్క్రిప్షన్కి సంబంధించి 50 minutes ఇంగ్లీష్, 65 minutes హిందీ అనేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి సెక్రటరియల్ ప్రాక్టీస్ విత్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేసి అయితే ట్రాన్స్లేషన్, అదేవిధంగా వర్క్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ అనేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. వాయిస్ వెజర్ ఆఫ్
all the official documents to be issued from the institute under section 3 of the OL Act 1963 అనేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో ట్రాన్స్లేషన్ వచ్చేసి ఉంటుంది ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి వాయిస్ వెర్జరా. అదేవిధంగా అఫీషియల్ డాక్యుమెంట్స్కి సంబంధించి ఇష్యూ అనేసి అయితే చేయడం అయితే జరిగింది. టు అటెండ్ అదర్ డ్యూటీస్ యాజ్ మే సైన్ బై ద సూపర్వైజ్ అథారిటీ అనేసి అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే సో దీనికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ అనేసి అయితే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ కూడా మనకి సో వర్క్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ మెయిల్స్, అదేవిధంగా టు హ్యాండిల్ ద ఎస్టేట్ మేనేజ్మెంట్, పర్చేస్, ఇంపోర్టెడ్ అకౌంట్స్ అనేసి అయితే హాస్పిటాలిటీస్, లీగల్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్. సో మీకు ఈ విధంగా వచ్చేసి డ్యూటీస్ అనేసి అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించి సో ఇక్కడ కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మనకి ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ కానీ, సో మనకి సెక్షన్ క్యారింగ్ ఫైల్స్ అండ్ అదర్ పేపర్స్ విత్ ఇన్ బిల్డింగ్ అండ్ ఫోటో కాపింగ్ అండ్ అదర్ వర్క్స్ అనేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు జస్ట్ అక్కడ వర్క్స్ రికార్డ్స్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో క్యారింగ్ కానీ, సో పేపర్స్ బిల్డింగ్ కానీ, సో ఇక్కడ ఫోటో కాపీయింగ్ కానీ, సో చిన్న చిన్న వర్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది మనకి. ఆ చిన్న వర్క్స్ మనకి ఎంటెక్స్కి సంబంధించి కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థుల నుంచి అప్లికేషన్ అనేసి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో కింద ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ షుడ్ బి సబ్మిట్ ఫుల్లీ ఫిల్డ్ అప్లికేషన్ from available on academics website సంబంధించి along with request documents in hard copy by post or single PDF format. ఈమెయిల్కి సంబంధించి వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈమెయిల్కి సంబంధించి హార్డ్ కాపీ అనేసి అయితే మనం సో PDF ఫార్మాట్లో అయితే సో వాళ్ళకి పంపించాల్సి అయితే ఉంటుంది. సో దరఖాస్తుకి సంబంధించి సో ఈ విధంగా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను కింద అప్లికేషన్ ఫామ్ అనేసి అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో డిస్క్రిప్షన్ బాక్స్కి సంబంధించి సో అక్కడైతే విజిట్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి. పంపించవలసిన ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి బిఫోర్ 28 జూన్ వరకు వచ్చేసి పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ది జనరల్ సెక్రటరీ, అదేవిధంగా ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా 5 లాజపత్రాయ్ రోడ్కి సంబంధించి ప్రయాగ్రాజ్ 211002కి సంబంధించి పిన్ కోడ్కి సంబంధించి మీరైతే మెయిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి 28 జూన్ బిఫోర్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. మనకి మెయిల్ ద్వారా వచ్చేసి అప్లికేషన్ అనేసి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేసి అయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ది ఫర్ ది పోస్ట్ అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి ఇక్కడ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క ఎలిజిబుల్, అదేవిధంగా ఇక్కడ పాస్పోర్ట్ అనేసి అయితే సో అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు నేము, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, సర్ నేమ్, సో ఈ విధంగా వచ్చేసి అన్ని డీటెయిల్స్ అనేసి అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అదేవిధంగా అడ్రస్కి సంబంధించి సిటీ, నేషనాలిటీ, సో అదేవిధంగా మీ యొక్క జెండర్ అనేసి అయితే అన్ని ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు మెయిల్ ద్వారా వచ్చేసి పంపించాల్సి అయితే ఉంటుంది బిఫోర్ 28 జూన్కి సంబంధించి. సో ఈ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు అక్కడ నుంచి విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. Thank you. Thanks for watching.